కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్ల త్వరలో రాష్ట్రానికి 22 ల్యాండ్ క్రూజర్లు ఏమో దాచిపెట్టిండ ఆంధ్రాలో. అక్కడ ఎందుకు పెట్టినో అర్థమవుతలేదు. కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారంట. ఒకసారి చూద్దాం. ఎక్కడుంది? కేసీఆర్ విజయవాడలో దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికంట. మళ్ళీ అధికారంలోకి వస్తే వాడుకుందాం అనుకున్న ఆలోచనలతో అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ కొనుగోలు చేసి దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్ కార్లు త్వరలోనే బయటకు రానున్నాయి. విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్కులో గత త్రినయన ఇంజనీరింగ్ వర్క్ కంపెనీలో ఇవి ఉన్నట్లు సెక్రటరియట్ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో వీటిని రాష్ట్రానికి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కటి అంటే 3 కోట్ల అంటే ఒక్కొక్క కారు ల్యాండ్ క్రూజర్ కారు. విలువైన 22 ల్యాండ్ క్రూజర్ల కార్లను కేసీఆర్ కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టారని బుధవారం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసింది. దీంతో అధికారులు వాటిని బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవి. దాదాపు ఒక్కొక్క కారు 3 కోట్లు ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు. అధికార దాహంతో మళ్ళీ నేనే గెలుస్తున్నా, 3వసారి మళ్ళీ నేనే గెలుస్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నా, ముందు జాగ్రత్త అంటే ముందస్తు చేసుకొని ఇవన్నీ కొని ఆడ దాచిపెట్టాల్సిన అవసరం ఏంది మరి? అంతా తెలంగాణలో పెట్టవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి నీకేం సంబంధాలు ఉన్నాయి? అక్కడ ఎందుకు పెట్టినావు? సో ఈ ల్యాండ్ క్రూజర్లు దాదాపు కొన్ని కోట్ల విలువైన పైసలు ప్రజాధనం. ఇదంతా కూడా కేసీఆర్ ఇంట్లోకెళ్ళో లేకపోతే వాళ్ళ ఆస్తులమ్మో కొనలేదు అవి. ఒక్కొక్క కారు 3 కోట్లు అంట. 22 కార్లు. సో మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఇవన్నీ కూడా తీసుకురావాలి ఇమీడియట్గా రాష్ట్రానికి. ఇప్పుడున్న మంత్రులకు, ఎవరైతే క్యాబినెట్ ర్యాంకులో ఉన్న వాళ్లకు, అర్హులైన మంత్రులకు ఈ కార్లను కేటాయించాలి. ఒక్కటి కూడా బయటికి పోయే సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరం. తెలంగాణ ప్రజల సొమ్ము ఇదంతా కూడా. ఒక్కొక్క కారు 3 కోట్లు అంట. మనం వినడానికే వామ్మో అనిపిస్తూ ఉంది. అట్లాంటి లగ్జరీ లైఫ్లో కేసీఆర్ ఫ్యామిలీ గత సంవత్సరం అంతా కూడా వాళ్ళంతా అనుభవించారు. ఇలాంటి ల్యాండ్ క్రూజర్ కార్లు 2-3 సార్లు కాన్వాయ్ మార్చిండు. ఒకసారి బ్లాక్ కలరు, ఒకసారి వైట్ కలరు, మళ్ళీ ఏదో జ్యోతిష్యుడు చెప్పినాను ఇంకో కలరు. సో ఇవన్నీ పిచ్చి లేసి ఇవన్నీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. ఇవన్నీ కూడా గుంజక రావాలి మొత్తం. ఇంకేమేమి ఉన్నాయి అన్నీ.